గోదావరికి వచ్చేటప్పటికి నీళ్లు పుష్కలంగా ఉన్నాయి, తీసుకునే పద్ధతి లేదు మనకు. ఎందుకంటే గోదావరిలో మనకు దాదాపు సంవత్సరానికి 2000-3000 టీఎంసీల నీళ్లు సముద్రంలోకి పోతున్నది అనేది లెక్కలు ఉన్నాయి. ఎస్ఆర్ఎస్పి తర్వాత ధవళేశ్వరం ఆనకట్ట వరకు కూడా ఒక్క మేజర్ అసలు ఒక్కటి కూడా ఓన్లీ అక్కడక్కడ యానికట్స్ ఉండవు, అంతే తప్పించి రిజర్వాయర్ లేదు. మొన్నటి ఎల్లంపల్లి వరకు ఎందుకు లేదు? ఎందుకంటే ఒక ఇంచంపల్లి ప్రాజెక్ట్ ఒకటే కావాల్సి ఉండే. ఇంచంపల్లి దేవాలయ మన గోదావరి బచావత్, గోదావరి కూడా బచావత్ కమిషన్ ట్రిబ్యునలే. అందులో దే హావ్ డిస్కస్డ్ అబౌట్ 2 ప్రాజెక్ట్స్. ఒకటి పోలవరం, రెండవది ఇంచంపల్లి. అప్పుడున్నటువంటి ప్రభుత్వాలు పోలవరం ప్రాజెక్టు గురించి చాలా డీటెయిల్గా అందులో డిస్కస్ చేయడం జరిగింది. దాని యొక్క ఎఫ్ఆర్ఎల్, దాని ఎండిడిఎల్, దాని కెపాసిటీ, దాని కెనాల్స్, ఎవ్రీథింగ్ వాజ్ డిస్కస్. ఎవ్రీథింగ్ ఇస్ ఇంక్లూడెడ్ ఎవ్రీ లెవెల్స్ సహా. ఇంచంపల్లి గురించి దాని గురించి డీటెయిల్గా చేయలేదు. దాని తర్వాత ఇమ్మీడియట్ గా ప్రభుత్వాలు 78లో వచ్చిన తర్వాత 78లో మనం వివిధ ముఖ్యమంత్రుల మధ్యలో జరిగినటువంటి ఒడంబడికలని ట్రిబ్యునల్ తీసుకొని దాన్ని కంపైల్ చేసేసి అవార్డు కింద ఇచ్చేసింది బచావత్. అయితే ఇమ్మీడియట్ గా ఇంచంపల్లి కనుక టేకప్ చేసి ఉంటే అప్పుడున్నటువంటి 125 ఎఫ్ఆర్ఎల్ కనుక చేసి ఉన్నట్టయితే సరే మనకు ఆ రోజు దాదాపు మనకు తెలంగాణకు పవర్లో మనకు వాళ్ళకి పోయినా కూడా కనీసం ఒక రిజర్వాయర్ 70 టీఎంసీల రిజర్వాయర్ మనకు ఉండేది. కానీ విలేజెస్ ఆ రోజు చాలా మునిగేది వాళ్ళు, మన మహారాష్ట్ర కానీ ఛత్తీస్గఢ్ కానీ. కానీ తర్వాత పర్యావరణవేత్తల యొక్క ఇంటర్ఫియరెన్స్ కొండి అవేర్నెస్ వాళ్ళు గిరిజనులు రావడం వలన వాళ్ళు దాని వ్యతిరేకత తెలుపుతూ వచ్చారు. లాస్ట్కు 95 లెవెల్ కూడా మనం ఒప్పుకున్నట్టయితే 300 గ్రామాల నుంచి 30 గ్రామాలకు వచ్చింది. దాదాపు 70-80 వేల ఎకరాల నుంచి లాస్ట్కి వచ్చేటప్పటికి అది ఒక 10,000 ఎకరాలకి వచ్చింది ముంపు. దానికన్నా మనము ఒప్పియలేకపోయినాం. అప్పుడైనా 35 టీఎంసీ కెపాసిటీ రిజర్వాయర్ ఉండేది. ఇంకా టైం పాస్ అయిపోయింది. ఇంచంపల్లి ఈరోజు ఎట్లయిపోయిందంటే దాన్ని ముట్టుకోలేని పరిస్థితికి వచ్చేసింది ఈరోజు. కానీ ఒక ఇంచంపల్లి మీదనే కాదు, గోదావరి మీద మనకు 10 ఇంచంపల్లిలు కావాలి ఈరోజు. మనకు ఆ విషయంలో టోటల్గా ముఖ్యమంత్రి గారు తెలంగాణ రిటైర్డ్ ఇంజనీర్స్ని 2 హెలికాప్టర్స్ ఇచ్చి మీరు మొత్తం దుమ్ముగూడెం నుంచి మొత్తం మీరు ప్రాణిత యొక్క యానికట్ ఎక్కడైతే ప్రపోజ్ చేశారో బ్యారేజ్ తుమ్మడిహట్టి అవన్నీ చూసుకొని రండి అని చెప్పేసి ఒకరోజు చెప్పడంతో మేము అన్నీ వెళ్ళి చూసుకొని రావడం జరిగింది. అక్కడి నుంచి ఇంతవరకు దుమ్ముగూడెం యానికట్ తర్వాత ఎక్కడ కూడా నీళ్లు మేము చూడలేదు. అసలు నాకు గోదావరి పారుతుంది కానీ ఎక్కడ నీళ్ళు నిలిపింది లేదు. మళ్ళీ తిరిగి ఎల్లంపల్లి దగ్గర వచ్చేంత వరకు. ఇటువంటి పరిస్థితులలో గోదావరి నీళ్ళని వాడలేని పరిస్థితి ఎందుకు వచ్చిందంటే మన దగ్గర ఆ రోజు లిఫ్ట్ యొక్క టెక్నాలజీ లేకపోవడం. అప్పటి వరకు మనం లిఫ్ట్ స్కీమ్స్ మీద మనకు అప్పటి వరకు ఇండియాలోనే భారతదేశం లోపలనే ఏఎంఆర్పి ఒక నిమిషం నేను ఇంచంపల్లి విషయంగా ఓకే అదే సరే. ఇంచంపల్లి విషయంలో అంటే ఎంత హెడ్ అంటారు? ఎంత హెడ్? నేను అనేది హెడ్
టెక్నాలజీ అది కాదు మీరు మాట్లాడేది నరసింహారెడ్డి గారు. ఏఎంఆర్పి మీకు తెలుసో తెలియదు, వినండి మీరు. నేను చెప్పేది టెక్నాలజీ విషయంలో లిఫ్ట్ స్కీములు వారు ఉన్నారు కదా. సరే, ఓకే 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 మంచిది. మీరు మీకు అవకాశం ఇచ్చినాకనే మాట్లాడదాం. అయితే అంటే గోదావరి అంటే మనకు ఆ రోజు వరకు ఉన్నటువంటి అంటే నా అభిప్రాయం చెప్పనియండి, మొదలు నా అభిప్రాయం కూడా చెప్పనియండి, దాని మీద మీరు మాట్లాడండి. గోదావరి మీద మనం ఎందుకు వాడుకోలేని దాని మీద చెప్తున్నా నేను, అది వాళ్ళు చెప్పలే కదా. దాని గురించే కదా, అప్పటి వరకు మన దగ్గర లేదని చెప్తున్నా నేను. సరే సరే మంచిది. వారు అన్నట్టుగా మరి వారు మాట్లాడిన తర్వాత దానికి సమాధానం చెప్దాము. అదేవిధంగా మనము మిగతా విషయాలలో ఇప్పుడు మనం ఈ దుమ్ముగూడెం దగ్గర కూడా మనకు ఈరోజు ఆనకట్ట విషయంలో ఖమ్మంలో ఉన్నటువంటి 3 ప్రాజెక్టులు ఫార్ములేట్ చేయడం జరిగింది ఖమ్మం డిస్టిక్లో. దుమ్ముగూడెం రాజీవ్ సాగర్ అని, దుమ్ముగూడెం ఇందిరా సాగర్ అని, తర్వాత ఒకటి దుమ్ముగూడెం టు నాగార్జున సాగర్ టేల్ పాండ్ అని. ఈ 3 విషయంలో కూడా మనము తెలంగాణ ప్రభుత్వము దుమ్ముగూడెం టు నాగార్జున సాగర్ టేల్ పాండ్ని వెహిమెంట్లీ వి అపోజ్డ్. దానికి 20,000 కోట్లు ఖర్చు పెట్టేసి మనకు 1 ఎకరం కూడా ఎక్స్ట్రా ఆయకట్టు కానటువంటి ప్రాజెక్టు వద్దు అని చెప్పడం జరిగింది. ఆ రోజు నుంచి మన పోరాటంలో భాగంగానే అది మొత్తం ఆపేయడం జరిగింది. అదేవిధంగా రాజీవ్ సాగర్ ఏదైతే ఇందిరా సాగర్ ఏదైతే ఉన్నదో అది ఇప్పుడు పోలవరం దాని హెడ్ వర్క్స్ పోలవరంలోకి వెళ్ళిపోయినాయి, ఆంధ్రాకి వెళ్ళిపోయింది. టేలు కూడా దానికి ఆంధ్రాకి వెళ్ళిపోయింది. మధ్యలో ఓన్లీ హెడ్ మనకు మన మధ్యలో బాడీ తెలంగాణలో ఉంది. దాని గురించి రీఇంజనీరింగ్ చేద్దామన్నా కూడా వీల్లేని పరిస్థితిలో ఉన్నది. అదొక 2 లక్షల ఎకరాలు సత్తుపల్లి ఏరియాకు వారేటువంటి ప్రాజెక్టు. కానీ మిగిలింది మనకు ఒక రాజీవ్ సాగర్ ప్రాజెక్టు ఉన్నది. అది 2 లక్షల ఎకరాలు ఖమ్మం తర్వాత కొంత వరంగల్కు వారే అవకాశం ఉన్నది. దాని మీద కొంత రీఇంజనీరింగ్ చేయడం జరిగింది. ఆ రీఇంజనీరింగ్లో డైరెక్ట్గా తీసుకొచ్చేస్తే దాన్ని బయ్యారంలో కనుక వేసినట్టయితే అక్కడి నుంచి దానికి మన పాలేరులో రివర్ దాకా తీసుకొచ్చేస్తే మనకు ఏ విధంగా మన ఖమ్మం ఏరియాకు మనము నాగార్జున సాగర్ ఆయకట్టుకు పైన ఉన్నటువంటిది రాజీవ్ సాగర్ ఏరియాకు మన తర్వాత ఖమ్మంలో ఉన్న పాలేరులు వేయడం వల్ల నాగార్జున సాగర్ కూడా స్టెబిలైజేషన్కి ఏ విధంగా చేసుకోవాలనో అవి జరుగుతున్నది, సర్వేలు జరుగుతున్నాయి. అదేవిధంగా పాలేరు నుంచి ఒక లిఫ్ట్ స్కీమ్ కూడా పెట్టేసేసి మన ఖమ్మం కింద ఏదైతే నాగార్జున ఏది ఎస్ఆర్ఎస్పి స్టేజ్ 2 ఆయకట్టు ఉన్నదో దానికి డైరెక్ట్ ఇవ్వాలని చెప్పి కూడా ఒక ఆలోచన ఉన్నది. ఈ విధంగా ఖమ్మం డిస్టిక్ సంబంధించినంత వరకు ఆ విధంగా జరుగుతున్నది. ఇప్పుడు ముఖ్యంగా సాంబయ్య గారు సిఈ రిటైర్డ్, వారు ఎక్కడి నుంచి అయిందంటే కృష్ణా డెల్టా మోడర్నైజేషన్ వర్క్స్కు వారు ఇన్ఛార్జిగా ఉండి అక్కడి నుంచి రిటైర్ అయిన వారు. అయితే ముఖ్యంగా వారిని నేను కోరేది ఏంటంటే స్పష్టంగా మనకు కృష్ణా డెల్టా మోడర్నైజేషన్ వలన మనకు సేవింగ్స్ చూపించేసి మనకు భీమాకు ఇవ్వడం జరిగింది. అయితే ఇప్పుడు ఏమంటున్నారంటే ఆ మోడర్నైజేషన్ పనులే కాలేదు కాబట్టి మీ భీమాకి ఇచ్చేది లేదు అనే వాళ్ళు అంటున్నారు. కాబట్టి ఈ విషయంలో వారు మిగతా విషయాలు కూడా మాట్లాడుతూ దీని విషయంలో కొంచెం స్పష్టత ఇవ్వవలసిందిగా కోరుతున్నాను. సభకు నమస్కారం. సభాధ్యక్షుడు